నమస్తే తెలంగాణ ప్రజలారా. ప్రత్యేకంగా తెలంగాణ జర్నలిజాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు, టీవీ ఛానల్స్ చూస్తున్న వాళ్ళు, ప్రత్యేకంగా వార్తాపత్రికలు చదువుతున్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని, ఏ సంఘటన ఎక్కడ జరుగుతుంది, దేశంలో రాష్ట్రంలో ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి కావాల్సిన మీడియా మాధ్యమాలని నిర్వహిస్తున్న సంస్థలు, అందులో పనిచేస్తున్న వ్యక్తులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. మరి నిన్నటి విషయానికి వస్తే, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులకి ఇళ్ళ పట్టాలు ఇస్తూ రవీంద్ర భారతి కేంద్రంగా ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్ట్ అంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు ఒక ట్యూబ్ ఓపెన్ చేసి మేము జర్నలిస్టు అని చెప్తా ఉన్నారు. మరి జర్నలిస్ట్ అంటే ఎవరు? జర్నలిస్ట్ అంటే నిర్వచనం ఇవ్వండి. యూట్యూబ్ ఛానల్స్ ఎవడు పడితే వాడు పెట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి నిన్న మాట్లాడిండు. అవాకులు చెవాకులు పెంచడం జరిగింది. అయ్యా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, యూట్యూబ్ లేకపోతే నేడు మీరు ముఖ్యమంత్రి కాకపోకుండే. యూట్యూబ్ నిర్వహిస్తున్న వాళ్ళు ఎక్కువ మంది మీ పార్టీ కార్యకర్తలే. వార్తాపత్రికలని, ఈ దేశంలో ఉండే అన్ని రకాల వార్తాపత్రికలని ఇలాంటి బేసజాలు లేకుండా ప్రతి లాంగ్వేజ్ని చదువుతున్న, ప్రతి వార్తాపత్రికను చదువుతున్న యూట్యూబర్సే, యూట్యూబ్ ఛానల్సే. దేశంలో ప్రకంపనలు వచ్చిన, దేశంలో విపత్తులు వచ్చిన, దేశంలో కుట్రలు జరుగుతున్నా, దేశం మీద దాడి జరుగుతున్నా, ప్రజల యొక్క జీవితం చిన్నాభిన్నం అవుతున్నా వెంటనే క్షణాల్లోనే సమాచారం ఇచ్చే ఏకైక మాధ్యమము యూట్యూబ్ అన్న సంగతి మీరు మర్చిపోయిరా? యూట్యూబ్ మీద నిబంధనలు తీసుకురావాలనుకుంటే, యూట్యూబ్ని కట్టడి చేయాలనుకుంటే మీరు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటంటే, భారతదేశానికి సంబంధించిన సమాచార శాఖ ఏదైతే ఉంటుందో, సమాచారకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో వాళ్ళకు సూచనలు ఇవ్వండి. ఈ రాష్ట్రంలో మరి సమాచారకు సంబంధించిన ఈ సమాచారాన్ని ఏదైతే ప్రభుత్వం అధికారికంగా ఇస్తుందో, ఐఎన్పిఆర్ కావచ్చు, లేదు అనంటే టెలికమ్యూనికేషన్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకి సూచనలు ఇవ్వండి. భారత రాజ్యాంగం ఏం చెప్తా ఉంది? ఈ సమాజంలో కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా ఈ దేశ పౌరుడైతే, ఈ రాష్ట్ర పౌరుడైతే సరిపోతుంది ప్రశ్నించడానికి, ఒక గొంతెత్తి మాట్లాడడానికి మీకు స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం భారత రాజ్యాంగంలో అణువణువున ఇమిడి ఉంది. అది మీరు మర్చిపోయిరా? ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడే జర్నలిజం మరి కేవలం వార్తాపత్రికలు, టీవీ ఛానల్సే నిర్వహిస్తే, మరి అలా అనుకున్నప్పుడు వార్తాపత్రికలు, అదేవిధంగా టీవీ ఛానల్స్ యూట్యూబ్లో ఎందుకు అకౌంట్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు? ఇకపోతే మీ పర్సనల్ యూట్యూబ్స్, మరి మీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్స్ మీరు ఎందుకు నిర్వహిస్తూ ఉన్నారు? అంటే మీ ఉద్దేశం ఏంది? ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదనా? జర్నలిస్టులు మాత్రమే ప్రశ్నించాలనా? అక్రిడేషన్ కార్డు ఉన్నవాళ్ళు మాత్రమే మాట్లాడాలనా? కేవలం వాళ్ళకే పెద్ద వీట వేద్దామనా? ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన అన్ని కమిషన్లను బేరీ చేయండి. గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఏదైతే అన్ని సమాచార కమిషన్లని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిజమైన జర్నలిస్టులు ఎవరు? మరి నిజంగా జర్నలిస్టులు ఎట్లా ఉండాలి, మరి వాళ్ళ విధి విధానాలు ఏంది, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది అనేది మీరు కేంద్ర స్థాయిలో మీరు ఒకసారి మీ అసెంబ్లీ కేంద్రంగా అసెంబ్లీ సమావేశాలు పెట్టి మరి మీరు వాళ్ళకు ఒక బిల్లు పెట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారా? లేదు అని అంటే యూట్యూబ్ ఛానల్ని లేకుండానే బ్యాన్ చేయండి. యూట్యూబ్ వార్తలు లేకుండానే బ్యాన్ చేయండి. యూట్యూబ్ అంటే కేవలం జర్నలిస్టులే వాడుతున్నారా? యూట్యూబ్ అంటే కేవలం ఫలానా వ్యక్తులు, ఫలానా సంస్థలే వాడుతున్నాయా అన్న విషయం కూడా మీరు గమనించాలి. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళు, కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని
కుట్రలని, కుతంత్రాలని, అవినీతిపరమైన అంశాలని లేవనెత్తిన వాళ్ళు, అడుగడుగున యూట్యూబ్ ఛానల్స్, చాలామంది జర్నలిస్టులు అన్న సంగతి మర్చిపోయిరా? రావిష్ కుమార్ లాంటి వాళ్ళు, ధ్రువ్ రాతి లాంటి వాళ్ళు, ఎమీలు ఈ దేశంలో యూట్యూబ్ కేంద్రంగా వాళ్ళకు స్వేచ్ఛగా వాళ్ళ భావాన్ని ప్రజల యొక్క గొంతుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఏమని మీ ఉద్దేశం? ఫలానా వ్యక్తులకి ఫలానా క్వాలిఫికేషన్ ఉండాలని పెడుతున్నారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మర్డర్లు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు, దొమ్మిడి చేసిన వాళ్ళు, ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన వాళ్ళు, వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వాళ్ళు, వీళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చా, ఎంపీలు కావచ్చా, వీళ్ళు జడ్పీటీసీలు కావచ్చా, వీళ్ళు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చా, వీళ్ళు ఎమ్మెల్సీలు కావచ్చా? ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. వాళ్ళకు ప్రాతిపదికన ఏంది? పార్లమెంట్లో, అసెంబ్లీలో మీరు మీ ద్వారా ఎన్నికైన మన పార్టీలకు సంబంధించిన, అన్ని పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల యొక్క నేర చరిత్ర తీయండి ఒకసారి మీరు. నేర చరిత్ర కలిగిన వాళ్ళని అసెంబ్లీలో కూర్చోబెట్టొద్దు, పార్లమెంటులో కూర్చోబెట్టొద్దు అని చెప్పేసి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్తున్నది కదా. మరి మీరు దాన్ని ఫాలో అవుతురా లేదా? మరి ఎందుకని మీరు యూట్యూబర్స్ మీద పడ్డారు? యూట్యూబర్స్ ప్రశ్నించకూడదా? కేవలం యూట్యూబర్స్ మాత్రమే కాదు, ఈ దేశంలో పుట్టిన వాళ్ళు, ఈ మట్టిలో పుట్టిన వాళ్ళు, చైతన్యం కలిగిన తెలంగాణ గడ్డ మీద ప్రతి వ్యక్తి ప్రశ్నిస్తాడు. మీకు ఓటు వేసిన ప్రతి వ్యక్తి ప్రశ్నిస్తాడు. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అంటే మీరు అవకాశం ఇస్తున్నారు అని అంటే మీరు చేస్తున్న తప్పులేంటి, మీరు చేస్తున్న అవినీతి అక్రమాలు ఏంటి అన్న విషయం మీరు కూడా గమనించాలి. మీరు కూడా ఒక ఆత్మవిమర్శ చేసుకోండి. నేడు సమాచారాన్ని చేరవేయడం అంటే, నేడు ప్రజలకు అనునిత్యము మరి ఎక్కడ ఏ విషయం జరుగుతుంది, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఏ మారుమూల గ్రామంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ యూట్యూబర్స్ కేంద్రంగా చాలామంది ఇన్ఫర్మేషన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు కదా. కేవలం జర్నలిజం మాత్రమే కాదు, కేవలం రాజకీయ అంశాలే మాత్రం కాదు, నేరాలకు సంబంధించిన అంశాలు ప్రతి చోట ఎక్కడ ఏ నేరం జరిగింది, ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఎక్కడ ఏ విధంగా జనాలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి యూట్యూబ్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. వంటలకు సంబంధించిన విషయాలు, వ్యాపారానికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన చాలా విషయాలు, రెవెన్యూ శాఖకు సంబంధించిన అయినా, పరిపాలనా శాఖకు సంబంధించిన అయినా, లేదు అని అంటే శాంతి భద్రతలకు సంబంధించిన అయినా ప్రతి అంశాన్ని యూట్యూబ్ కేంద్రంగా, ఆన్లైన్ కేంద్రంగా చాలామంది మేధావులు, ఆలోచన పరులు, ప్రొఫెసర్సు, టీచర్సు ప్రజలకు సమాచారం తెలియజేస్తూ ఉన్నారు. యూట్యూబ్ మీద ఒకవేళ నిబంధనలు ఉంటే, యూట్యూబ్లో ఏమైనా అంటే ఎక్స్ట్రీమ్ కంటెంట్ ఉంటే, వారికి సంబంధించిన అనవసరమైన ఒక ఇన్ఫర్మేషన్ ఉంటే యూట్యూబే తన నిబంధనలకు లోబడి ఉండాలని ఆల్రెడీ హెచ్చరిస్తుంది. అలాంటి వీడియోలని డిలీట్ చేస్తుంది. ఆ విషయం తెలుసుకోకుండా ఫలానా వ్యక్తులు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఫలానా వ్యక్తులు ఇలా చేస్తూ ఉన్నారు. మరి నిజంగా యూట్యూబ్ని నిర్వహిస్తూ యూట్యూబ్ ద్వారా మీ పార్టీకి సపోర్టుగా ఉన్న మీ పార్టీ పెద్దలే ఉన్నారు, మీ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళు, మీ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్ అన్న విషయం మీరు ఎట్లా మర్చిపోయారు? మీకు సంబంధించి వందలలో, వేలల్లో ప్రతి మారుమూలల గ్రామం నుండి హైదరాబాద్ వరకు కూడా కొన్ని వేల యూట్యూబ్ ఛానల్స్ మీ పార్టీ కోసము, మీకోసము, మీ కాంగ్రెస్ పార్టీ కోసము పనిచేస్తున్నాయి అన్న విషయం మీరు ఏ విధంగా మర్చిపోతారు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు నిబంధనలు పెట్టదలుచుకుంటే భారత రాజ్యాంగానికి నిబంధనలు పెట్టినట్టు అవుతుంది. మీరు నిబంధనలు పెట్టాలనుకుంటే ఈ దేశంలో 4వ పిల్లర్ అయినటువంటి ఈ దేశ పరిపాలనకు సంబంధించి, ఈ దేశ ప్రజల యొక్క జీవన వ్యవస్థకు సంబంధించి, ఈ దేశ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక పలు అంశాలని ఎత్తు చూపే 4th ఎస్టేట్ అయినటువంటి ఈ జర్నలిజానికే పెను సవాలుగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి మీ వ్యాఖ్యలు వెనుకకు తీసుకుంటారా? లేదు అని అంటే అట్నే మొండిగా పోతారా? ఈ విధంగా పోతే యూట్యూబ్ నిర్వహిస్తున్న వాళ్ళు అడుగడుగున ఉన్నారు. మరి
మీ పార్టీ కార్యకర్తలే కాదు, ప్రతి పార్టీ కార్యకర్తలు కూడా, ప్రతి పార్టీ వ్యక్తి కూడా, ప్రతి ఇన్ఫర్మేషన్ సంబంధించి ప్రతి డిపార్ట్మెంటు ప్రతి సెక్టార్లో కూడా యూట్యూబ్ కేంద్రంగానే నడుస్తున్నది. ప్రస్తుతం డిజిటల్ ఇండియా నడుస్తున్నది. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు డెవలప్ చేయాలని, హైదరాబాద్ని మరో హైటీ హబ్ చేయాలని, అంతర్జాతీయ స్థాయిలో ఇంకా ఎక్కువ భారీ ఎత్తున ఈ యొక్క దేశంలో అంతర్జాతీయ స్థాయిగా ఎక్కువ రాబడులు తీసుకురావడం కోసం కొత్త హైటీ హబ్లు పెట్టడానికి మీరే కాంట్రాక్ట్ చేస్తున్నారు కదా, మీరే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేస్తున్నారు కదా. మరి దాని మాట ఏంది అంటే డిజిటల్ మీడియా ఉండొద్దనా? డిజిటల్ మీడియా ద్వారా వార్తలు చదవద్దనా మీరు చెప్తున్నది? మరి వార్తాపత్రికల యొక్క బతుకు భవిష్యత్ అంతా యూట్యూబ్లోనే ఉన్నది. టెలివిజను టెలికమ్యూనికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు ప్రస్తుతం అయితే కేవలం డిజిటల్ మీడియా కేంద్రంగా, యూట్యూబ్ ఛానల్ కేంద్రంగా ఉన్నదన్న విషయం మీరు ఏ విధంగా మర్చిపోయారు? మీరు ఆత్మవిమర్శన చేసుకోండి. మరి మీరు కనుక ఒకవేళ షరతులు పెట్టాలనుకుంటే ఆ షరతులు ఏ విధంగా పెట్టాలి, ఎట్లా పెట్టాలి అనేది మీరు వీలైతే సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పండి, కేంద్ర సమాచార శాఖకు పెట్టండి. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, టెలికమ్యూనికేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి చెప్పండి, ఆల్ ఇండియా రేడియోకి చెప్పండి, పిఐబికి చెప్పండి, అదేవిధంగా దూరదర్శన్కి చెప్పండి. మీకు చెప్పేంత ఓపిక, మీకు చెప్పేంత అవకాశము, మీరు చెప్పాలనుకున్న ఏదైతే, ఈ షరతులు పెట్టాలనుకున్న ఏదైతే మీ ఎత్తుగడ, మీ డిమాండ్ కావచ్చు, వీలైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పెట్టమని చెప్పండి. రాహుల్ గాంధీ గారిని ఇదే మాట మాట్లాడమని చెప్పండి. సోనియా గాంధీ గారిని మాట్లాడమని చెప్పండి. ఎందుకు అనవసరంగా నోరు బారేసుకొని అనవసరంగా పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చి స్థానిక సంస్థలలో కూడా మీ పార్టీకి ప్రచారం చేయాలన్నా, మీ తరపున గొంతెత్తి మాట్లాడాలన్నా, మీ పార్టీకి ఓటేయాలన్నా మళ్ళీ ఈ యూట్యూబ్లే అవసరమైతే అన్న సంగతి ఏ విధంగా మర్చిపోయారండి? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. అడుగడుగున ప్రశ్నిస్తూనే ఉంటాం. నువ్వు అన్న అనుకున్న భారత రాజ్యాంగం ఇచ్చిన మాకు స్వేచ్ఛాపూరితమైన హక్కు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 కింద ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయడమే ఉద్దేశంగా, లక్ష్యంగా చాలామంది ప్రాణాలు వదిలిన న్యూస్ జర్నలిస్టులు ఉన్నారు, వార్తాపత్రికలను నిర్వహిస్తున్న సంస్థలు ఉన్నాయి, కెమెరామ్యాన్లు ఉన్నారు. ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ప్రజలకి ఒక సురక్షితమైన ఒక సమాచారము, ప్రజల యొక్క బాగోగులని పరిశీలించే, అధ్యయనం చేసే, అనునిత్యం వాళ్ళ బతుకు చిత్రమై వినిపిస్తున్న ఈ డిజిటల్ మీడియాని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి మా ఎన్ఎన్ మీడియా నుండి కోరుతున్నాం.